మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. కోడి కూయనిదే తెల్లవారదు, కోడి కోయనిదే ఆదివారం గడదు. అలాంటి రోజుల్లో బతుకుతున్న మనకి గుండెల్లో పరిగెత్తే వార్తనైతే వినబోతున్నామండి. ఆల్రెడీ వింటున్నాం కూడాను. ఆంధ్రాని, అదే విధంగా తెలుగు రాష్ట్రాలను, తెలంగాణ ఆంధ్రాని రెండిటిని కూడాను భయభ్రాంతులు చేస్తుంది బర్డ్ ఫ్లూ వ్యాధి. అటువంటి బర్డ్ ఫ్లూ వ్యాధి అసలు మన దగ్గరికి వచ్చేసిందా? బర్డ్ ఫ్లూ ఏ విధంగా వస్తుంది? అసలు బర్డ్ ఫ్లూ ఈ పౌల్ట్రీని మెయింటైన్ చేస్తున్నటువంటి యజమానులతో మాట్లాడి అసలు ఈ బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది, అవి రాకుండా వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి అన్ని ఒకసారి ఈ పౌల్ట్రీ యజమానితో మాట్లాడి తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా రండి. పౌల్ట్రీ యజమానితో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి, అది కోడికి వస్తే ఎలా గుర్తిస్తారు, వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి, అవన్నీ కూడా ఒకసారి మన పౌల్ట్రీ యజమాని సునీల్ గారితో మాట్లాడదాం. సునీల్ గారు నమస్తే అండి. ఇప్పుడు బాగా భయభ్రాంతులు చేస్తున్నటువంటి పదం ఏంటంటే బర్డ్ ఫ్లూ. అసలు ఏంటి సార్ ఈ బర్డ్ ఫ్లూ? బర్డ్ ఫ్లూ అన్నది ఏం కాదండి. జనరల్‌గా కోళ్ళకి వచ్చి సహజమైన జబ్బే ఇది. బట్ ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో దీనికి బాగా హైప్ క్రియేట్ చేసి ఈ సోషల్ మీడియా ఈటిల్లో బాగా ఇదవుతం వల్ల ప్రస్తుతం బాగా ఇబ్బందవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లోని. కానీ బర్డ్ ఫ్లూ అన్నది జనరల్‌గా ఏదో రేర్ కేసెస్‌లో రావడానికి అవకాశం ఉంటది. దానికి ప్రివెంటివ్‌గా వ్యాక్సినేషన్స్ గానీ, మందులు గానీ ప్రతి ఒక్క కోళ్ళ ఫారంలో మెయింటైన్ చేస్తారండి. ఇది కాకుండా దీనికేందంటే ముఖ్యంగా ఏ డిసీజ్ అయినా గానీ, బర్డ్ ఫ్లూ అనే గాదు, ఏ డిసీజ్ అయినా గానీ, మనకు ఫార్మ్ చుట్టూ మనం మెయింటైన్ చేసుకుంటే బయోసెక్యూరిటీని బట్టే ఎంతో కొంత కాపుదల ఉంటదండి. మనము ఓరల్‌గా ఇచ్చే మెడిసిన్స్ గానీ, వ్యాక్సినేషన్స్ గానీ ఇయి ముఖ్యం గాదు. మన చుట్టూ ఫార్మ్ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. బయట నుంచి ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులు, అలాగే ఆకాశం నుంచి వచ్చే కాకులు, పిట్టలు ఈటిలిని రాకుండా అరికట్టాలండి. ప్రధానమైన సమస్యకి కారణం ఏందంటే అండి, ప్రతి సంవత్సరం కూడా మనకి జనవరి, ఫిబ్రవరి మాసంలో విదేశాల నుంచి పక్షులైతే వలసొస్తా ఉంటాయి. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కొల్లేరు ప్రదేశం అయితేనేముంది, మనకి శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, తేలి నీలాపురం ఏరియా అయితే ఏమున్నది, వలస పక్షులు వస్తూ ఉంటాయండి. ఇవి వచ్చినప్పుడు ఏందంటే, ఇవి వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చిన ఇదిని బట్టి ఎక్కడో ఉన్న జబ్బులను తీసుకొని మోసుకొని వస్తామో కామను. అక్కడ మనము ఎక్కడైతే పరిశుభ్రత పాటించని ఫారాలుంటాయో, ఎక్కడైతే వ్యాక్సినేషన్స్ అయ్యి ప్రాపర్‌గా చేయని ఫారాలుంటాయో, అక్కడ జబ్బులైతే రావడానికి అవకాశం ఉంటదండి. బర్డ్ ఫ్లూ అనే గాదు, ఏ జబ్బైనా రావడానికి అవకాశం ఉంటది. బర్డ్ ఫ్లూ అన్నది కొద్దిగా విపత్కరమైన పరిస్థితి గాబట్టి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది వచ్చినదంటే మనం దాన్ని ఎట్టి పరిస్థితిలో కాపాడలేము, దాన్ని ముందుకు తీసుకెళ్ళలేము. సో, ఇదైతే విపత్కరమైన పరిస్థితే అండి. బట్ ఏందంటే దీనివల్ల ప్రజలు భయపడవలసిందైతే ఏమీ లేదండి. 100% బర్డ్ ఫ్లూతో చచ్చిపోయిన కోడిని మనం తిన్నా గానీ, బర్డ్ ఫ్లూ మనిషికొత్తదని ఏం లేదండి. ఇప్పటిదాకా ఉన్న పరిస్థితిని బట్టి మనం ప్రపంచం మొత్తం మీద చూస్తే బర్డ్ ఫ్లూ కేసెస్ చాలా తక్కువ. వేలల్లో లెక్క పెట్టొచ్చు. కానీ దానివల్ల మరణాలు సంభవించిందన్నది ఎక్కడా లేదండి. అది సార్. రీసెంట్‌గా ఏలూరులోని గూడా చూసుకున్నట్లయితే ఒక బర్డ్ ఫ్లూ కేస్ అనేది నమోదైంది. మనిషికి కూడా వచ్చిందంటున్నారు. అసలు బర్డ్ ఫ్లూ అనేది మనిషికి వస్తాదా? రాదా? అనేది పక్కన పడేస్తే, మీరు రీసెంట్‌గా ఈ బర్డ్ ఫ్లూ ఉన్నాదని తెలిసినా సరే, మీ పౌల్ట్రీలో మళ్ళీ ఫ్రెష్‌గా కొత్త కోళ్ళు కూడా పెంచుతున్నారు. ఏంటి అసలు? అంటే ఇప్పుడు అసలు దీని వ్యాపారం మీద ఎటువంటి ఇంపాక్ట్ లేదా? ఇది మీరు చెప్పింది సార్, నాకు తెలిసైతే మనిషికి వత్తమన్నది అవాస్తవం. మీరు చూసారో లేదో, నిన్న మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఓన్లీ ఏదో ఒక ఛానల్‌లో ట్రోలింగ్ అయ్యింది. అది జరిగిన దాఖలాలు లేవు. అదంతా అవాస్తవం. అయినా కూడా ఖండించారండి. ఇది ఒకసారి రీవెరిఫై చేసిన విషయం అండి. మనుషులకి నాకు తెలిసి 99.99% రావడానికి ఛాన్స్ లేదు. అలాగా వచ్చింది అంటే మన స్టేట్‌లో వచ్చిందంటే మరి నాకైతే నా ఇన్నేళ్ల అనుభవంలో అయితే మరి అది వాస్తవం కాదనే నా అభిప్రాయం అండి. ఇంకోటి మీరన్నట్టు ఏందంటే ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రదేశాల్లో కూడా మళ్ళీ కోళ్ళు పెంచేస్తున్నారు. ఇది తప్పండి. ఎక్కడైనా గానీ బర్డ్ ఫ్లూ అని కాదు, ఏ కంప్లెయింట్‌తో మోర్టాలిటీ వచ్చినా గానీ ఆ ఏరియాని రిస్ట్రిక్ట్ చేసి కొంతకాలం పాటు అక్కడ కోడి పిల్లలు మానేస్తారండి. ఎందుకంటే ఎవరో డబ్బులు పోగబెట్టుకోవడానికి వ్యాపారం చేయరు కదండీ. అది రైతు, ఇండివిడ్యువల్ రైతైనా, లేపోతే కంపెనీ రైతైనా, ఇంకొకటైనా ఎవరో కూడా డబ్బులు పోగొట్టుకోవడానికి వ్యాపారం చేయరండి. ఎక్కడైనా ఏ జబ్బుతో అయినా కోళ్ళు చచ్చిపోతున్నాయంటే కనీసం 2, 3 మంత్స్ ఆ ఏరియాలో ఫార్మ్ రిస్ట్రిక్షన్ అయిపోతదండి. అక్కడ ఎవ్వరు కోళ్ళు పెంచరు.
నా ఇన్నేళ్ల సర్వీస్‌లో చెప్తున్నాను. ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసింది ఎక్కడ మార్టాలిటీ వచ్చినా ఆ ఏరియాని కంటామినేట్ జోన్. మరీ సివియర్‌గా వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో మొత్తం ఎన్ని ఫారాలు ఉంటే అన్ని ఫారాలు కూడా కోళ్ళు పెంచుతూ మానేస్తారు. దాన్ని మళ్ళీ తర్వాత దాన్ని షెడ్ క్లీనింగు, ఫ్యూమిగేషను, నెక్స్ట్ మందులు అన్నీ పిచికారీలు చేసిన తర్వాత గానీ కొత్తగా కోళ్ళన్నది దించరండి. ఇది మాత్రం వాస్తవం. అయితే ఇంత ప్రస్తుతానికి ప్రజల్లో అయితే ఈ బర్డ్ ఫ్లూ అనే భయం ఉంది. కాకపోతే చికెన్ మన శ్రీకాకుళంలో చికెన్ మీ తాలూకా ఇప్పుడు మీ పౌల్ట్రీ నుంచి ఎలా ఎళ్తున్నాయి? చికెన్‌లు అంటే కొనుగోళ్లు గట్టా జరుగుతున్నాయా? ప్రజలు సార్ జరుగుతున్నాయి. జరుగుతువంటే అంటే అంత ముందులాగా అంత ఎఫెక్టివ్‌గా పోతలేదు. దానికి కారణం బర్డ్ ఫ్లూ అని ఒకటే చెప్పను నేను. ఇది మాఘమాసం నడుస్తుందండి. కొంతమందికేందంటే మాఘమాసంలో చికెన్ కన్జంప్షన్ అనేది తక్కువ పోతది. ఈ టైంలో ప్రెజెంట్ వచ్చేసి ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా విపరీతంగా సీజన్ నడుస్తా ఉన్నాదండి. బర్డ్ ఫ్లూ వల్లే సేల్ డల్ అయ్యిందన్నదైతే వాస్తవం గాదు. సేల్ అయితే కొద్దిగా 20-30% డ్రాప్ అయింది. బికాజ్ ఆఫ్ మ్యారేజెస్ ఎక్కువుంటము. మాఘమాసంలో పెళ్ళిళ్ళ సీజన్ అది ఎక్కువ నడుత్తం వల్ల సేల్ డ్రాప్ అయింది గానీ, బర్డ్ ఫ్లూకి దానికి సంబంధం లేదు. బర్డ్ ఫ్లూ వల్ల ఎక్కడా కూడా సేల్ అయిన ఇది సేల్ డ్రాప్ అయిన విషయం అయితే ఎక్కడా లేదండి. ప్రస్తుతానికైతే మన శ్రీకాకుళంలో ఎటువంటి బర్డ్ ఫ్లూ సింప్టమ్స్ గాని, మీకు తెలిసిన ఫార్మ్స్ గాని, మన చుట్టుపక్కల గాని ఎక్కడ కూడా అటువంటి ఆనవాళ్ళైతే లేవా? నాకు తెలిసి ఎక్కడా లేదు సార్. శ్రీకాకుళంలో అని గాదు. ఇప్పుడు మొన్న న్యూస్‌లో చెప్పినట్టు పర్టిక్యులర్‌గా ఏదైతే ఉన్నాయో ఆ 3, 4 ఫార్మ్స్ తప్ప ఇంకా మిగతా స్టేట్ మొత్తంలో కూడా ఎక్కడా ఈ ఔట్ బ్రేక్స్ అనేవి లేవండి. అది కూడా పర్టిక్యులర్‌గా లో ఏందైతే షెడ్డు చుట్టూ శుభ్రత తక్కువ పాటించారో ఎక్కడో జరిగిన ఒక ఊర్లో జరిగిన ఇన్సిడెంట్ అది. జస్ట్ దానికి నియర్ బై ఇంకో చోట జరిగిన ఇన్సిడెంట్ అంతే తప్ప ఇంకెక్కడా కూడా ఈ మన రాష్ట్రంలో ఇంకెక్కడ వేరే కేసు లేదండి. ఇది ఎందుకంటే మా కంపెనీసు, మా పౌల్ట్రీ వర్గాలంతా చర్చించుకునేదే ఎప్పుడు నిరంతరము. ఎందుకంటే ఎవరు డబ్బులు పోగొట్టుకోవడానికి వ్యాపారం చెయ్యరు. ఇదొక్కటి మాత్రం చెప్పగలను నేను. ఎక్కడా కూడా ఎవ్వరు ఒక రూపాయి పోగొట్టుకోవడానికి వ్యాపారం చేయరు. దానికి కావాల్సిన ప్రికాషన్స్ అందరూ ఎవరు కాదు ఇండివిడ్యువల్‌గా రైతు తీసుకుంటున్నాడు. వాళ్ళకి కోళ్ళిచ్చి కంపెనీలు తీసుకుంటున్నాయి. ఇదంతా ఒక పెద్ద వ్యవస్థ సార్. ఇది అనుకున్నంత ఈజీ కాదు. ఏదో 10 నాటుకోళ్ళు పెంచితే ఒక కోడి చచ్చిపోతేనే హరీబరీ అయిపోతారు ఊర్లో మన పల్లెటూరులో జనాలు. ఇది కొన్ని లక్షల కోట్లలో జరిగే వ్యాపారం సార్ ఇది. కొన్ని లక్షల కోళ్ళు పెరుగుతా ఉంటాయి. దీనికి ఎంత వర్కౌట్ జరుగుతా ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ దీనికి గవర్నమెంట్ తోడు కూడా ఉన్నది. ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఎక్కడికెక్కడ గవర్నమెంట్ ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ అని చెప్పేసి ఎక్కడెక్కడ పెట్టింది. ఎక్కడెక్కడ ఫార్మ్స్‌కి పోతున్నారు, శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. అవన్నీ ఎక్కడ మనకు వైజాగ్, విజయవాడ బాగా మేజర్ ఇష్యూ అనుకుంటే భోపాల్ ప్రతి చోటకి శాంపిల్స్ పోతున్నాయి. ఎక్కడా లేదండి. ఉన్న 3, 4 ఇన్సిడెంట్ అది కొద్దిగా ఎక్కువ ఎక్స్‌ప్లోర్ అయిపోవటం వల్ల వచ్చేసి ఈ ప్రాబ్లమ్ తప్ప బర్డ్ ఫ్లూ లేదు. బర్డ్ ఫ్లూ వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు. బర్డ్ ఫ్లూ మనుషులకు వస్తదన్నది అవాస్తవం. 99.99% అది రాదు. అది రేర్ కేసెస్ ఎవరికైనా వచ్చిందంటే. అది సార్. చూసారు కదా! ఎంతో అంటే ధీమా వ్యక్తం అయితే చేస్తున్నారు. అంతేకాదు తను ఫ్రెష్‌గా కూడా తన ఫామ్‌లో అయితే 15 రోజుల నుంచి 20 రోజులు అవుతున్నటువంటి కొత్తగాను కూడాను మళ్ళీ బ్యాచ్‌ను కూడా ప్రారంభించారు. ఎటువంటివి కూడాను ఈ బర్డ్ ఫ్లూ వలన ఇక్కడ ఎటువంటి ప్రమాదము లేదు. బర్డ్ ఫ్లూ అన్నది మన పరిసర ప్రాంతాల్లో లేదు అంటూ కోళ్ల ఫామ్‌ను అయితే పెంచుతున్నటువంటి యజమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. థాంక్ యూ. సుమన్ టీవీ.